నా పూజా మందిరం పక్కన అయితే నేను ఆయిల్ సీసాలు ఇవన్నీ ఇలా పెట్టుకుంటానన్నమాట. దానికి కరెక్ట్ ఆర్గనైజర్ అయితే లేదు. ఎప్పటి నుంచో బుక్ చేద్దాం అనుకుంటూ ఈ ఆర్గనైజర్ అయితే బుక్ చేశానన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఆ స్పేస్ కోసమే డిజైన్ చేసినట్టుగా అయితే ఉందన్నమాట. ఇల్లు ఊడుస్తున్నప్పుడు కానీ క్లీనింగ్ చేసినప్పుడు దేవుడి సామాన్లకి చీపురు తగలకూడదు కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ఆర్గనైజర్ని అయితే బుక్ చేశాను అనమాట. దీన్ని ఇన్స్టాల్ చేద్దామంటే చాలా గట్టిగా ఉందండి, చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది. నా వల్ల అవ్వట్లేదని చెప్పి అప్పుడు ఏదో పని మీద పైకి వస్తే దీని హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఫిక్స్ చేద్దామంటే చాలా గట్టిగా ఉందన్నమాట. అంటే మనకి ఎక్కడా కూడా పద్దాక లూజ్ అయిపోయి విడిపోవడం అయితే జరగదు. చక్కగా దాని కింద వీల్స్ కూడా ఇచ్చారు. దీన్ని అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇల్లు చిమ్మేటప్పుడు కూడా చక్కగా దాని వీల్ సాయంతో అయితే ఇట్లా లాగంగానే వచ్చేస్తుంది. చిమ్ముకొని క్లీన్ చేసుకొని అయితే మళ్ళీ బ్యాక్ టు స్పేస్ అయితే పెట్టేసుకోవచ్చు. పూజ సామాన్లకి చీపురు కూడా తగలదు. చూడటానికి కూడా ఎంత బాగుందో కదా, ఎంత పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిందో చూడండి. నా మందిరం పక్కన అయితే పర్టికులర్గా ఆ స్పేస్ కోసం డిజైన్ చేసినట్టుగా అనిపించింది కదా, అంత పర్ఫెక్ట్గా యాప్ట్ అయిపోయింది అనమాట. నా ఈ ఆర్గనైజర్ ఎలా ఉందో మీరు కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నన్ను ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.